Welcome back to Be Alert. పురిరెకో బుద్ధి జెహ్వకో రుచి అన్నారు పెద్దలు. సమాజంలో అందరూ ఒకేలా ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? బతకడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే అది చట్ట విరుద్ధమైన నేరపూరితమైందైతే ఎప్పటికైనా ముప్పు తప్పదు. కార్లు అద్దెకు తీసుకుని తిరిగినన్నాళ్ళు తిరిగి వాటి యజమానుల్లో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న బ్యాచ్ కు బేడీలు పడ్డాయి. హైదరాబాద్ కు చెందిన షేక్ ఉమర్ అలీషా ఎంసీఏ పూర్తి చేసి హెచ్ఆర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జలసాలకు అలవాటు పడ్డ అలీషా రాంగ్ రూట్ పట్టాడు. ఏడాది అగ్రిమెంట్ తో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకి తీసుకుని Ficker.com ద్వారా అమ్మసాగాడు. శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి అనే స్నేహితులతో కలిసి 7 క్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. ఈ ట్రావెల్ ఏజెన్సీ కోసమంటూ ఏడాది 6 నెలల కాంట్రాక్టులతో కార్లను అద్దెకి తీసుకునేవాడు. నెలలా ఒక్కో కారుకు 50,000 అద్దె కడతామని నమ్మిస్తాడు. ఏడాదిలో అలా అనేక కార్లను కిరాయికి తీసుకున్నారు. వాటిని నడుపుతూ బాగానే సంపాదించుకున్నారు. వాహనాలకు నకిలీ పత్రాలు, నెంబర్లు సృష్టించి Ficker.com లో అమ్మకానికి పెట్టారు. 6 నెలల్లో 34 కార్లకు పైగా అమ్మేసి 3 కోట్ల వరకు ఆర్జించారు. ఎన్నాళ్లైనా అలీషా కార్లను తిరిగి ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ జరిపిన పోలీసులు అలీషా గ్యాంగ్ చేస్తున్న కనికట్టును కనిపెట్టారు. వారు అమ్మేసిన 34 కార్లను స్వాధీనం చేసుకుని అలీషా గ్యాంగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరితో పాటు ఉన్న మరికొందరిని త్వరలోనే పట్టుకుంటామని క్రైమ్స్ అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వేరే పర్సన్స్ పేర్లో ట్రాన్స్ఫర్ చేశారు. సో అది కూడా అతను చేశారు. దాన్ని బట్టి మన సిసిఎస్ లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. టోటల్ 34 ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది. టోటల్ అంతే 52 కార్స్ ఉన్నాయి. సో దాంట్లో అంతే ఆల్మోస్ట్ 3 crores దాకా కార్స్ కి రికవరీ ఉంది. ఇలాంటి ముఠాలు హైదరాబాద్ లో మరికొన్నున్నాయి. వాటిపైన నిఘా పెట్టి త్వరలోనే చర్యలు చేపడతామన్నారు స్వాతి లక్రా. ఇది